రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. డివిజనల్ టీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు, మాటూరి సిద్ధార్థ, ఉత్సవ కమిటీ భక్తులకు సహకరించారు. తమ్మన జగన్ నాయకులు శ్రీ రాణి పెద్దిరెడ్డి శ్రీనివాస్, రమ్య దంపతులచే అన్నవరం దేవస్థానం ప్రధాన పురోహితుడు కందికొండ శేషగిరి శర్మ ఆధ్వర్యంలో రాజమండ్రి కాయిదా కోట్లు వీధి శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ పురోహితులు తొయ్యేటి సీతారామ శర్మ శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను జరిపించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాద ఫలితాలు కథను ఆదరించి అందరికీ అర్థమయ్యేలా శాస్త్రోక్తంగా వివరించారు. నేను దేశాన్ని పరిపాలించే చక్రవర్తిని, వీరు అడవిలో ఉండే గోపాలకులు, వీరు ఇచ్చిన ప్రసాదము నేను తినటమా అని రాజమతం చేతను ధన గర్భము చేతను ప్రసాదమును అడవిలో విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. పరమ పవిత్రమైన ఈ వ్రత మహత్యమే కాదు, ప్రసాదం తిరస్కరించాడు కాబట్టి స్వామి శాతానికి వచ్చే ఆలోచన చేయగా ఓం శ్రీ సత్యదేవాయ నమః. అన్నవరం క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకమై మహాలక్ష్మీ దేవతో కలిసి త్రిమూర్తి స్వరూపంగా రత్నగిరి కొండ మీద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా స్వామివారు అవతారం చెందారు. రత్నగిరి అనే కొండ మీద స్వామివారు అవతారం చెందుకుండి వ్రతోపధారుడై ఆ వ్రతమాచరించిన భక్తుల కోరిన కోరికలలో కొంగు బంగారమై అభివృద్ధిగా ఉండి భక్తులందరూ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకుని అభివృద్ధి చెంది రావాలని ఆ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరిస్తూ ఉంటారండి. అన్నవరము అంటే మనకు గుర్తొచ్చేది స్వామివారి వ్రతము, స్వామివారి ప్రసాదము. ఆ ప్రసాదము అమృతం వలె ఉంటుందండి. ఆ ప్రసాదమును తిని మనసులో ఒక కోరిక అనుకున్నారంటే తక్షణమే నెరవేరుతుంది. అందుకనే చాలా మంది అన్నవరం క్షేత్రానికి వచ్చి వ్రతం ఆచరిస్తారు. స్వామివారి ప్రసాదమును అమృతంతో సమానంగా సేవిస్తారు. జై సత్యదేవ, జై జై సత్యదేవ.